నేర్చుకుందాం. మానవుని యొక్క జీవితము 3 దశలుగా చెప్పబడ్డది. 1 బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్యము. మధ్యలో నడి వయసు ఉందనుకోండి, కానీ ఈ 3 దశలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఏది? 1 బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్యము. అయితే ఈ 3 దశలలో అతి ప్రాముఖ్యమైనటువంటిది యవ్వన దశ. బిడ్డ మౌనిక బాల్య దశ నుండి యవ్వన ప్రాయంలోకి అడుగట్టింది. యవ్వన ప్రాయాన్ని ఎవరైతే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో, యవ్వన ప్రాయాన్ని ఎవరైతే పవిత్రంగా కాపాడుకుంటారో వారి జీవితము అద్భుతముగా ఆశీర్వాదకరముగా ఉంటూ ఉంది. అలా కాకుండా యవ్వన దశను ఎవరైతే పాడు చేసుకుంటారో, వారి ఇష్టానుసారంగా జీవించడానికి చేస్తూ ఉంటారో వారి జీవితము అధోగతి పాలైపోద్దండి. అందుకని యవ్వన దశను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యవ్వన దశ ఎలాంటిదంటే గాజు పాత్ర లాంటిది. ఎలాంటిదండి? గాజు గ్లాసు లాంటిది. గాజు గ్లాసు చేతిలో ఉన్నని చెప్పే దాని విలువ, దాని అందం. ఆ గాజు పాత్ర కాస్త నేల మీద పడి పగిలిపోయింది అనుకోండి, అది ఎందుకైనా పనిచేస్తుందా? ఎందుకు పనిచేయదు. యవ్వన ప్రాయము కూడా అలాంటిదే. సరి అయిన రీతిలో నడిపించుకోలేకపోతున్నారు కాబట్టి అనేక మంది జీవితాలు అధోగతి పాలైపోతూ ఉన్నవి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో యోసేపు అనేటువంటి ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. తన తండ్రికి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులలో 11వ వాడు యోసేపు. యోసేపు తండ్రికి చాలా ఇష్టడుగా ఉండేవాడు. తండ్రి చెప్పినట్టు నడుచుకునేవాడు. అన్నలు కూడా ఆ గొర్రెలను, మేకలను, పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు ఆ అన్నలు చేసేటువంటి తప్పుడు పనులను, ఆ తప్పుడు కార్యాలను చూసి వచ్చి తండ్రికి చెప్పేవాడు. నాన్నగారు, అన్నీలు త్రాగుతున్నారు, అన్నీలు పేకాటాడుతున్నారు, అన్నీలు అమ్మాయిలాంటి తిరుగుతున్నారు అని తండ్రి దగ్గర చెప్పేసరికి తండ్రి కోపపడి, ఏంట్రా మీరు చేసే పనని తండ్రి ఆ కుమారుని గద్దించేవాడు. అలా గద్దించినప్పుడు ఎలా వచ్చి తెలిసింది నాన్నగారికి ఈ విషయం అంటే, అదిగో యోసేపు అనేవాడు ఒకడున్నాడు, వాడే చెప్తున్నాడు ఇవన్నీ అని చెప్తే వీళ్ళందరూ కలిపి యోసేపుని ఎలాగైనా సరే లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియులారా, గమనించండి, మంచి చెప్పిన వాడు ఎప్పుడు కూడా ఈ సమాజానికి పనికిరాడు. మంచి చెప్పేవాడు పనికిరాడండి. ఎవడయ్యా పనికొస్తాడంటే చెడు చెప్పేవాడే పనికొస్తాడు. అలాగున ఒక రోజు యోసేపు అన్నలకు భోజనం పట్టుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆడు వస్తున్నాడని తెలుసుండి ఒక గొయ్య తవ్వి ఆ గొయ్యలో ఆయన్ని పూడ్చివేయాలని ఆలోచనతో ఉన్నారు. యోసేపు వచ్చాడు. అన్నలారా, మీకు భోజనం తెచ్చాను రండి అని చెప్పాడు. ఆ రాగానే వాడిని పట్టుకున్నారు, గోతులో పడేస్తారు. అందులో ఒక అన్నగారు అన్నాడు, వాడిని చంపేస్తే మనకేమొస్తుంది, ఈ మార్గాన్ని